అందరికీ నమస్కారం. ఈరోజు అతి ముఖ్యమైన ఔషధమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇది రాబోయేది శీతాకాలం. ఈ శీతాకాలంలో మనకి సాధారణంగా గుదికాయలు అనేది పగులుతూ ఉంటాయి. ఆ పగుళ్ళు అనేది ఎక్కడ వస్తాయంటే మామూలుగా సర్వసాధారణ మనకందరికీ ఈ శీతాకాలంలో వెనకాల కాళ్ళు చిట్లిచ్చడం, కాళ్ళు పగుళ్ళు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది మన అందరికీ సర్వసాధారణంగా. దానికి మేము అడుగు చెంచలేని మేము చిన్న వైద్యం చేసుకుంటాం. ఆ వైద్యం ఏమంటే ఇది చూడండి, మేము మాతృభాషలో దీనిని తీటతీగి అనేసి అంటాం. ఈ తీటతీగి రెండు ఆకులు గిల్లి దీంట్లో వస్తుంది పసరు. ఆ పసరుని ఏం చేస్తామంటే ఆ పగిలిన ప్రదేశంలో పూసుకుంటాం. ఒక 4-5 ఆకులు లేదా 10 ఆకులు కూడా పూసుకున్నామంటే అది వెంటనే ఆ విధంగా 3 రోజులు పూసుకుంటే ఆ పగుళ్ళు అనేది మాకు ఏర్పడవు. కాబట్టి మీరు కూడా సర్వసాధారణంగా దీనిని ఉపయోగించండి. దీనిని తీగ అనేసి మేము పిలుస్తాం. అదేవిధంగా ఆయుర్వేదంలో శిబిరా తీగ అని కూడా అంటారు. దీనివల్ల ప్రయోజనం అనేది చెప్తాను. దీనిని మేము మాతృభాషలో తీగ అంటాం. అదే ఆయుర్వేదంలో వచ్చి శిబిరా తీగ అనేసి పిలవటం అనేది జరుగుతుంది. దీని వలన ప్రయోజనం అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ తీగ వలన కాలే సంబంధించిన సమస్యలకు, అదేవిధంగా వీటి ఆకులను కానీ వీటి కాళ్ళను కానీ ఎంతగానో ఆయుర్వేదంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వాతం కానీ, జ్వరం కానీ, అస్తమా కానీ, ఆర్థరైటిస్ కానీ, రుమాటిజం ఉబ్బసాలకు కానీ మొదలైన శ్వాస సంబంధించిన వ్యాధులకు కూడా ఈ తీగను అనేది ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. దీనిని ముఖ్యంగా వాతం, జ్వరమా, అస్తమా, ఆర్థరైటిస్, రుమాటిజం, ఉబ్బసం మొదలైన శ్వాస సంబంధించిన సమస్యలకు ఉపయోగిస్తారనేసి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా రక్తస్రావం కానీ, ఫైల్స్ కానీ, తీగలలో పురుగులు పడిండేది కానీ వీటి నివారణకి ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో మందులు కూడా దీనికనేసి వచ్చేస్తున్నాయి. దానిని మీరు వినియోగించుకోవచ్చు ఆయుర్వేదంలో. అదేవిధంగా డయాబెటీస్ వ్యాధులకు కూడా ఈ తీగ అనేది ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తీగ అంటే తీగే కాదు, వీటి ఆకులు కానీ అదేవిధంగా వీటి కాండం కానీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే కాకుండా విష ప్రాణాంతక కాటు సమస్యలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పాము కానీ తేలు కానీ కరిచినప్పుడు వీటికి ఆయుర్వేదంలో రకరకాల మందులు అనేది తయారు చేయటం అనేది జరిగింది. మీరు పాము కాటుకు తేలు కాటుకు మీరు స్వయంగా చేసుకోవద్దండి, ఆయుర్వేద హాస్పిటల్లో ఉపయోగించడం అనేది ఇది జరుగుతుంది. అదేవిధంగా శిబిరా తీగ ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. అది ఈ విధంగా కాలేయం రక్షిస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉండే నొప్పులకి ఉపయోగించడం అనేది శిబిరా తీగ ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క అన్నమాట. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. శరీర నొప్పులకి, వాతం, ఉబ్బసం మొదలైనటువంటి సమస్యలు కూడా ఈ శిబిరా తీగ అనేది ఉపయోగించటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మలబద్ధకం నివారణకు కూడా ఈ శిబిరా తీగ ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇది పురుగులు కానీ కఫ వ్యాధులకు కానీ నివారణకు కూడా ఇది ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చర్మ వ్యాధులకు విష మూలిక పరిహారంగా కూడా ఇది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇది మొదలైన రకాల వ్యాధులకి ఈ తీగ అనేది, ఈ శిబిరా తీగ అనేది ఎంతగానో మనకు ఉపయోగపడతా ఉన్నది. వీటి కాండం కానీ వీటి ఆకులు కానీ ఎంతో ఔషధ గుణాలు కలిగిన తీగ అన్నమాట ఇది. ఇటువంటి వాటిని కూడా మనం పోషించాలి. అదేవిధంగా అందరికి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే దీనిని డైరెక్ట్గా మనం వినియోగించుకోకూడదు. ఏ వ్యాధి వచ్చినా, పాము ఊరికినా తేలు ఊరికినా, అదే హాస్పిటల్కి పోతే ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళితే వాళ్ళు తగిన చికిత్స చేసి
మనల్ని బాగా చేసి పంపిస్తారు. ఒకవేళ మీరు వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుల నిపుణుల సలహా కానీ, అదేవిధంగా ఆయుర్వేద వైద్యుల సలహా కానీ తీసుకొని మాత్రమే వాడండి, సొంతంగా వాడకండి. సరే, ఈ తీగ కుళ్ళు గురించి ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.